గురువు గారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏమండి ఏమండి టిఫిన్కి పిలుద్దామని డాక్టర్ గారి రూమ్కి వెళ్ళాను, కానీ పైన ఆయన లేరే. తేడా వదిలిపోయింది. రాత్రి ఏసైపోయారు కదా, ప్రాణం మీద తీపి ఎవడకుండదో పారిపోయి ఉంటాడు. ఎవరో డాక్టర్ గారండి, ఆయన బయట ఆడవాళ్ళందరితో ఆట ఆడుతున్నారండి. నా కూతురుతో కూడా? మీ కూతురుతోనే కాదండి, మీ ఆవిడ గారితో కూడా. अरे खेलो 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 कबड्डी आटे खेलो, अरे वॉलीबॉल ले लो, फुटबॉल गोल डालो, आगर्रा बिल्ला जारुडु बल्ला बिल्लंगोडु गिल्ली दंडा खाली लेक अन्नी खेलो रे. अरे खेलो 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 कबड्डी आटे खेलो. లాట ఆడి గిన్నిస్ ఎక్కాలి, ఒప్పుల కుప్ప ఆడి ఒలింపిక్ వెళ్ళాలి, కోతి కొమ్మ ఆడి కామన్వెల్త్ చేరి వామన గుంటలాడి వరల్డ్ కప్ పొందాలి. పచ్చీసు ఆటల్లో ఫ్రెంచ్ టైటిల్ గెలవాలి, వేకాట పోటీలో IPL లో వెలగాలి. మ్యాచ్ ఫిక్సింగ్ మొదలెట్టారో, ఆడాళ్ళంతా కూడి అచ్చన గుండ్లు ఆడి ఎక్సర్సైజ్ చేస్తే మీ సైజులు ఆరోగ్యం. అమ్మాయిలంతా చేరి చెమ్మా చెక్క ఆడి జిమ్నాస్టిక్స్ చేస్తే జిమ్మును మీ అందం. పోలీసు దొంగాట మీలో పెంచును ఉల్లాసం, ఇసకల్లో పుల్లాట మీకు ఇచ్చును ఉత్సాహం. అమ్మ నాన్నట ఆడించరు, अरे खेलो 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 कबड्डी आटे खेलो, अरे वॉलीबॉल ले लो, फुटबॉल गोल डालो, आगर्रा बिल्ला जारुडु बल्ला बिल्लंगोडु गिल्ली दंडा खाली लेक अन्नी खेलो रे. ఇవాళ నేను వదిలేది లేదు. అయితే ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, చంద్రముఖి చిత్రపటం ఉన్న ఆ రూమ్ లో కాదు, ఇక్కడ.
ఎవరు డాక్టర్ అరిచింది? వాళ్ళనే అడగండి. మా పెద్దమ్మాయి గాయత్రి. ఆ రోజు నాతో చనిపోయిందని చెప్పారు. అబద్ధం చెప్పాను. హైదరాబాద్లో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అందులో బహుమతిగా వచ్చిన చంద్రముఖి చిత్రపటాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో మా అల్లుడు మాత్రమే చనిపోయాడు. కట్టుకున్న వాడిని కళ్ళెదురుగానే రక్తపు మడుగులో చూసిన నా కూతురు పిచ్చిదైపోయింది. ఇంటికొచ్చిన మొదటి రోజునే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అని చెప్పింది గాయత్రి గురించే. మీ మంచి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం వచ్చిన నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? పెద్దమ్మాయి పిచ్చిదని తెలియగానే రెండో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక జీవితంలో అసలుకి నేను పెళ్లే చేసుకున్నాను మొండికేసింది. మూడో కూతురు జీవితం కూడా అలా కాకూడదనే పెద్దమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు. బ్రతికున్న బిడ్డ చనిపోయిందని ఏ కన్న తల్లైనా చెబుతుందా? ఆ పాపం నేను చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. మరి ఆ ఇంట్లో అర్ధరాత్రి నాట్యం చేసేది, పాట పాడేది ఎవరు? గాయత్రి పేరుకు పిచ్చిదే అయినా తను నేర్చుకున్న నాట్యం మాత్రం మర్చిపోలేదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, పాడుతూ ఆ రోజు రాత్రి నేనక్కడికి వెళ్ళింది కూడా గాయత్రికి అన్నం తినిపించడానికే. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం, గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను. చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు, సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ